అందరికీ ప్రభు నామమున శుభములు. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలు చరిత్రలో గొప్ప ప్రవక్తలలో ఒకడైన ఏలియా జీవితం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏలియా ఒక గిలాదీయుడైన తిష్బీయుడిగా పరిచయం అవుతాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో మనకు కనబడుతుంది. ఆయన పేరుకు అర్థము యెహోవాయే దేవుడు. ఆ కాలంలో ఇశ్రాయేలు రాజైన ఆహాబు మరియు అతని భార్య యెజబెలు బయలు అనే విగ్రహాన్ని ఆరాధింపచేసి ప్రజలైన వారిని తప్పుదారి పట్టించారు. ఈ యొక్క పరిస్థితులను చూసిన ఏలియా ధైర్యంగా దేవుని వాక్యముతో నిలబడ్డాడు. ఏలియా రాజు ఆహాబును ఎదిరించి దేవుని వాక్య ప్రకారం 3 సంవత్సరములు వర్షం పడదని ప్రకటించాడు. ఆయన మాటల ప్రకారం ఆ దేశమంతా కరువు పట్టింది. ఆ కరువులో దేవుడు ఏలియాను కెరీదు వాగు దగ్గర దాచాడు. అక్కడ కాకులు అతనికి ఆహారము తెచ్చేవి. తర్వాత సరేపత విధవరాలి ఇల్లులో అతన్ని పోషించాడు. అక్కడ దేవుడు అద్భుతంగా కొద్దిగా ఉన్న పిండి నూనె అయిపోకుండా కాపాడాడు. ఆ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా దేవుని ప్రార్థన చేత అతను మళ్ళీ బ్రతికించాడు. ఇది ఏలియా శక్తివంతమైన ప్రార్థనకు ఉదాహరణ. ఏలియా జీవితంలో గొప్ప సంఘటన కర్మేలు కొండపై జరిగింది. ఆయన బయలు ప్రవక్తల మీద సవాలు చేశాడు. ఎవరి దేవుడు నిజమైన వాడో అగ్ని చేత సమాధానమిస్తాడని. ఇందులో బయలు ప్రవక్తలైన వారు విఫలమయ్యారు. ఏలియా ప్రార్థన చేత ఆకాశము నుండి అగ్ని వచ్చి బలిని దహించింది. అప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నారు. అదే రోజున ఏలియా మోకాళ్ళ మీద ప్రార్థించినప్పుడు 3 సంవత్సరాల తర్వాత వర్షం కురిసింది. యెజబెలు బెదిరింపులకు భయపడి ఏలియా అడవిలో దాగిపోయాడు. దేవుడు అతనిని హోరేబు కొండపై పిలిపించి తుఫానులో గాని భూకంపంలో గాని అగ్నిలోని కాకుండా సూక్ష్మమైన స్వరములో తనను ప్రకటించాడు. ఏలియా తన చివరి రోజున అగ్ని రథములతో గాలివాన చేత ఆకాశమునకు ప్రత్యక్షముగా ఎత్తబడిపోయాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో మనకు కనబడుతుంది. ఇది అతని జీవితానికి మహిమైన ముగింపు. మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏలియా జీవితం మనకు చూపించేది. ధైర్యముగా దేవుని వాక్యమును ప్రకటించాలి. ప్రార్థన శక్తివంతమైనదని నమ్మాలి. నిజమైన దేవుడు మాత్రమే సమాధానమిస్తాడని గుర్తుంచుకోవాలి. భయం వచ్చినప్పటికీ దేవుడు మనకు దగ్గరగా సూక్ష్మ స్వరంలో మాట్లాడతాడు. విశ్వాసము గలవారిని దేవుడు గౌరవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.